మా కోనసీమ సైడ్ బంధువులు ఎవరైనా ఇంటికొస్తే పండగ వాతావరణం అన్నమాట. విపరీతమైన హడావిడి. అటక మంది పెద్ద పెద్ద సామాన్లన్నీ కిందకి దిగిపోవాలి. ఎలాగో ఇంట్లో కోడి కూర, పలావ్ ఇయన్నీ ఉన్నాయి గానీ, స్పెషల్ కావాలంటే కౌసు తీసుకొచ్చాను. అక్కడే రెడీ చేయించేసాను. ఒక 20 పెట్టెలు తీసుకున్నానండి. నాన్ వెజ్ ఎప్పుడు కూడా మ్యారినేషన్ చేసామనుకో టేస్ట్ చాలా బావుంటది. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేత్తో వీటన్నిటికి మసాజ్ చేసేసి ఒక 4 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టాననుకో, ఆ టేస్ట్ అనిపిత్తదనమాట. ఇదే కాదు మటనైనా, చేపలైనా ఏదైనా సరే మ్యారినేషన్ చేసుకుంటే బావుంటది. కూర తయారు చేయడం చాలా సింపుల్ అండి. ఆయిల్ ఎక్కువ పడతది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, కరివేపాకు ఇవన్నీ ఏసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని, గ్రేవీకి తగినట్టు టమాటాలు పేస్ట్ చేసుకొని ఏసుకోవాలి. ఆయిల్ తేలేదాకా ఉడికించి, ఫ్రిడ్జ్‌లో నుంచి ఈ పిట్టలు తీసుకొచ్చి ఇందులో ఏసేసుకోవడమే. ఇలా వేసి ఒక 10 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత గ్రేవీకి తగినట్టు వాటర్ ఏసుకోవాలి. ఇవి మనం మ్యారినేషన్ చేసిన పళ్ళెం ఉంది కదండీ! అందులో వాటర్ కలిపేత్తే ఆ మసాలా అంతా ఇందులో వచ్చేత్తది. ఆయిల్ తేలేదాకా ఉడికించి గరం మసాలా కలుపుకోవడమే. కొత్తిమీర కొద్దిగా జల్లుకుంటే ఏసుకున్నా, ఏసుకోకపోయినా పెద్ద పర్లేదులెండి. చూసారా ఎంత సింపుల్‌గా అయిపోయిందని? పలావ్‌లోకి అద్దిరిపోతదిది. చాలా బావుంటది. అదే కోడి కూర కూడా బావుంటది. పక్షులు మంచి వెరైటీ టేస్ట్ ఉంటాయండి దీనికి. బావుందండి? మీకు నచ్చింది కదా! ఇంకా మంచి మంచి వీడియోలన్నీ అప్‌లోడ్ చేస్తుంటాను. కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. లైక్ చేయండి. ఉంటానండి.